అంటే గురుగారు మీరు రామాయణాన్ని ఎన్నిసార్లు పారాయణం చేసిన తర్వాత పట్టాభిషేకాలు నిర్వహిస్తారు? అంటే శ్రీమద్ సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు సాధారణంగా పెద్దలు చెప్పినది ఏంటంటే పూర్వాంగంగా ఉత్తరాంగంగా కొన్ని ఇతర రామాయణ సర్గలు చేయాలి అన్నారు. అందులో భాగంగా బాలకాండలో మొదటి సర్గ సంక్షిప్త రామాయణం, అందులో మొత్తం రామాయణం వచ్చేస్తుంది 100 శ్లోకాలు. తర్వాత రామ జననము, తర్వాత సీతారామ కళ్యాణము, తర్వాత బాలకాండలో చివరి సర్గ సీతారామ సుఖజీవనము. ఇవి చదివి సుందరకాండ పారాయణ ప్రారంభించి సుందరకాండ పారాయణ పూర్తి అయిన తర్వాత నాగపాశ విమోచనము యుద్ధకాండలో వస్తుంది, ఆదిత్య హృదయము, రావణవధ, రామస్తుతి, బ్రహ్మగారు రుద్రుడు వచ్చి రాములు వారి స్తుతి చేస్తారు. ఆ తర్వాత పట్టాభిషేకము. ఇవి చెయ్యాలి. చేసినప్పుడు ఒక సుందరకాండ పారాయణ చేసినప్పుడు రామ పట్టాభిషేకం చెయ్యాలి. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క అనేక అవతారాలలో మనకు తెలిసిన 10 అవతారాలు, కానీ భాగవతం ప్రకారం ఇంకా అన్ని ఉన్న అవతారాలు ఉన్నాయి. కపిల మహర్షి వారి అవతారమే, వ్యాసుల వారు విష్ణుమూర్తి అవతారమే, ఇన్ని అవతారాలు ఉన్నాయి. ఇన్ని అవతారాల్లోని కూడా పూర్ణావతారం రాములు వారే, పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ స్వామి వారు. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన భగవంతుడినే వారి అవతారం నడిపించారు. ఇక్కడ రాములు వారు మానవుడిగా, సామాన్య మానవుడిగా అవతారం నడిపించారు. అయినప్పటికీ పూర్ణ అవతారం. అది కాక ఇన్ని అవతారాల్లో రాజ్య పట్టాభిషేకం జరిగి రాజ్య పరిపాలన చేసి ప్రజలందరినీ ధర్మ మార్గపరాయణ చేసినటువంటి రామావతారం మాత్రమే. దశవర్ష సహస్రాన్ని దశవర్షాని చ రామో రాజ్యం ఉపాసిత్వ అంటారంటే 11,000 సంవత్సరాలు ఈ పృథ్వీని పరిపాలించి అందరినీ సర్వే ధర్మపరాయణ సర్వే రక్షణ సంపన్నా, అది రామరాజ్య వైభోగం. ఆ రకంగా ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిపించినటువంటి అవతారము రామో విగ్రహవాన్ ధర్మ స్వరూపమైనటువంటి రాములు వారు ధర్మాచరణ తను చేశారు, అందరి చేత ఆచరింపు చేశారు. అటువంటి రాములు వారి పట్టాభిషేకం చెయ్యాలి. ఇది సుందరకాండకి సంబంధించి. ఇక వాల్మీకి రామాయణానికి వస్తే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధ, సుందర, యుద్ధకాండ పర్యంతమే చేస్తాం పారాయణ. ఉత్తరకాండ పారాయణ మామూలుగా చేసుకోవచ్చు, కానీ మన పట్టాభిషేక అంతర్గతంగా చేసుకుంటే పట్టాభిషేకం సర్గ 131 సర్గ కాబట్టి యుద్ధకాండ పూర్తి చేసి రామ పట్టాభిషేకం చేసుకోవాలి. ఈ రకంగా ప్రతి పారాయణకి ఒక పట్టాభిషేకం చెయ్యాలి. ఇలా చేస్తూ ఉంటే 24 ఆవృత్తులు శ్రీమద్ రామాయణం పారాయణ పూర్తి చేసిన తర్వాత, ఎందుకంటే గాయత్రి బీజాక్షరాలు 24, రామాయణంలో శ్లోకాలు 24,000. ఇదం రామాయణం కృష్ణం గాయత్రి బీజ సంముతం త్రిసంజం చెప్పటే నిత్యం సర్వపాప ప్రముచ్యతే అన్నారు. కాబట్టి 24 గాయత్రి అక్షరాలకి ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున గాయత్రి రామాయణం కూడా ఉంది. ఇది గాయత్రి బీజ సంముతం కాబట్టి 24కి విశేష సంఖ్య. 24 పారాయణలు పూర్తి చేసిన తర్వాత శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం అనేది చేస్తారు. ఆ 24 చేసుకుంటూ 108 పారాయణలు పూర్తి చేయాలి. 108 పారాయణలు పూర్తి చేసిన తర్వాత మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయడము, ఇది పెద్దలు ఏర్పరిచినటువంటి ఒక సాంప్రదాయం. అంటే మీరు రామ పట్టాభిషేకాలైనా సామ్రాజ్య పట్టాభిషేకాలు కూడా ఏమైనా చేశారా? మా చేత రాములు వారు మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు కూడా ఒక 3 పర్యాయాలు చేసుకునే భాగ్యం రామానుగ్రహం వారు రాములు వారు వారి భిక్షాది. గురుగారు, అంటే మీకు బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు రామాయణం పారాయణం చేయడానికి ఎంతకాలం పడుతుంది? ఈ రామాయణం పారాయణం చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలి గురుగారు? అంటే సుమారు 500 సర్గలు ఉంటాయి బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు. మనం ఒక 15 రోజుల్లో కూడా పూర్తి చేయొచ్చు. సరైన సమయం ఇచ్చి కొంత మనకి అభ్యాసం అవ్వాలి. అభ్యాసం అయినప్పుడు కొంత ఎక్కువ సమయం పడుతుంది. అభ్యాసం అయిన కొద్దీ తక్కువ సమయంలో కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 15 రోజులు ఒక పారాయణ, నెలకి 2 పారాయణలు అనే రకంగా చేసుకుంటే సంవత్సరానికి 24 పారాయణలు అని కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే గురుగారు, మీరు ఇప్పటికీ ఎన్నో పర్యాయాలు రామాయణాన్ని పారాయణం చేశారు. దాన్ని ఆమూలాగ్రం దానిలో ఉన్నటువంటి రసాన్ని అంతా తీసుకుంటూనే ఉన్నారు. అంటే ఈ పారాయణం చేసేటప్పుడు దాంట్లో నిగూఢంగా దాగున్నటువంటి రహస్యాలు ఒక పారాయణానికి మరొక పారాయణానికి మధ్యలో మీకు తెలుస్తూ ఉంటాయి గురుగారు? అది తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం పారాయణ చేస్తుంటే ఒక్కొక్క ఆలోచన స్ఫురిస్తూ ఉంటుంది. ఓహో, దీనికి ఈ రకంగా మనం సమన్వయం చేసుకోవచ్చు, దీనికి ఈ రకంగా అన్వయం చేసుకోవచ్చా అని ఒక్కొక్క ఆలోచన స్ఫురింపు చేస్తుంటారు పరమాత్మ. అది తట్టినప్పుడు ఏంటంటే ఒక ఆనందానుభూతి కలుగుతుంది. అది ఒక ప్రవచనం వినడం వల్ల కలగచ్చు, కానీ మనం పారాయణ నిత్యము పారాయణ చేస్తున్నాం కాబట్టి నిత్యము కూడా అది ఒక మనసు రంజిల్లగా అంటారు త్యాగరాజస్వామి వారు. ఆ మనసు రంజిల్లేటువంటి స్థితి మనం ఒక ధ్యాన ముద్రలో కూర్చొని ఏకాగ్రతతో పారాయణ చేస్తే ఆ రామానుగ్రహం వల్ల కలుగుతూ ఉంటుందండి. అంటే గురుగారు, శ్రీరాముల వారిని హనుమంతుల వారు మొదటిసారి చూసినప్పుడు జరిగినటువంటి సన్నివేశం గురించి చెప్పండి గురుగారు.
ఇది మన కిష్కింధకాండలో సన్నివేశం. రాములు వారు లక్ష్మణస్వామి సుగ్రీవుని వెతుక్కుంటూ వస్తున్నారు. అక్కడ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. వారు ఎప్పుడైతే వారిద్దరూ ప్రవేశిస్తున్నారో ధనుర్బాణాలు ధరించున్నారు, తాపస వేషంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఒక్కసారి వారిని చూడగానే భయపడ్డాడు సుగ్రీవుడు. అందుకే ఆంజనేయ స్వామి వారు వారి ప్రవేశమే అభయ ఆంజనేయ స్వామిగా మనకి ఆంజనేయ స్వామి వారు అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, దాసాంజనేయుడు అనేక ఆంజనేయ స్వాములు ఉన్నారు మనకి. మన దేవాలయాలు కూడా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అవన్నీ మనం దర్శింపజేస్తారు వాల్మీకి మహర్షి. ఇక్కడ అభయాంజనేయ స్వామి మొట్టమొదటి అభయం ఇచ్చింది ఎవరంటే సుగ్రీవుడికి. వాళ్ళు కిల్బిష శంకిత అన్నారు మహర్షి. అప్పుడు అభయం ఇచ్చారు, నేను వెళ్తాను కనుక్కుంటానన్నారు. వచ్చారు, ఒక భిక్షు రూపంలో వచ్చారు ఆంజనేయ స్వామి వారు. వచ్చి వారిని ప్రశ్నలు అడిగారు. స్వామి మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆభరణాలు పెట్టుకున్నట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఎంత నిశ్చితంగా వారు గమనించారో చూడండి. కానీ ఆభరణాలు కనిపించడం లేదు. తాపస వేషంలో ఉన్నారు, ధనుర్బాణాలు పట్టుకున్నారు అని అడిగారు వారు. ఈ ప్రశ్నలు అడిగితే వెంటనే రాములు వారు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి చెప్తారు లక్ష్మణస్వామితో, నా నృగ్వేద వినీతస్స, నా యజుర్వేద ధారిణ, నా సామవేద విదుష, సత్యమేవం ప్రభాషితం. నాయన అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము 3 వేదాలకి కూడా కావలసిన నైపుణ్యం వేరువేరుగా ఉంటుంది. నా ఋగ్వేద వినీతస్య, అక్కడ వినీతుడు అన్నారు. యజుర్వేద ధారణాశక్తి ఉండాలి యజుర్వేదానికి. వచ్చిన మంత్రాలు మళ్ళీ వస్తుంటాయి. నాణ్యప్పంత అది నాది విద్యతే, నాణ్యప్పంత అది 2 సార్లు వస్తూ ఉంటుంది. అది ఎక్కడ ఏమిటి అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధారణాశక్తి ఉండాలి. నా సామవేద విదుష, సామవేదం విదుషు అంటే సంగీతానికి సంబంధం. సామవేదం నుంచి సంగీతం వచ్చింది. విదుషీమని అంటుంటాం కదా మనం. ఆ విదుష పదం అక్కడ ప్రయోగం చేశారు. ఈ రకంగా 3 వేదాల్లోనే నిష్ణాతుడిన. ఇంతగా మాట్లాడుతున్నారు, ఎక్కడా అపశబ్దాలు రాలేదు. మరీ ఎక్కువ మాట్లాడలేదు, మరీ తక్కువ మాట్లాడలేదు. మరీ ఎక్కువ స్వరంలో మాట్లాడలేదు, మరీ తక్కువ స్వరంలో మాట్లాడలేదు అని చెప్తారు. వాచం హృదయహారిణి. వారి మాట ఎలా ఉందంటే అవతల వాళ్ళ హృదయాన్ని హరించి వేస్తోంది అన్నారు. అని చంపడానికి కోపంతో శత్రువు వచ్చి కత్తి పట్టుకొని వచ్చినట్లయితే వాడు ఇతని మాట విని ఆ కత్తిని పడేస్తాడు అక్కడ అన్నారు. ఇటువంటి వాడు ఎవరికి మంత్రిగా ఉంటాడో ఆ రాజు ధన్యుడయ్యా అన్నారు. అంటే చెప్పారు సుగ్రీవుడు ధన్యుడు అవుతున్నాడు, సుగ్రీవుడి కష్టాలన్నీ అంతమైపోతున్నాయి అని చెప్పారు. ఆ రకంగా శ్లాఘనీయంగా మాట్లాడారు ఆంజనేయ స్వామి వారి గురించి. చెప్తే అప్పుడు లక్ష్మణ స్వామి వారు మాట్లాడారు ఆంజనేయ స్వామి వారితో. అంటే రాములు వారు మర్యాద పాటిస్తారు. వారు ఒక దూతగా వచ్చారు, సుగ్రీవుడి దూతగా. కాబట్టి దూతగా వచ్చిన వాళ్ళతో ప్రభు మాట్లాడరు. రావణుడు కూడా తను మాట్లాడు, ప్రయాస్తుడి చేత మాట్లాడిస్తాడు. అంటే ఎక్కడా కూడా ధర్మబద్ధంగానే ఉంటుంది. ధర్మాన్ని పక్కన పెట్టడం అనేది రాముల వారిలో ఉండదు. ఇది అప్పుడు ఆంజనేయ స్వామి వారు సుగ్రీవం శరణంగత అని లక్ష్మణస్వామి చెప్తారు. సుగ్రీవుని మేము శరణ కోరుతున్నాము అని చెప్పారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుడు కూడా ఇబ్బందులు ఉన్నాడు, మీ కావాలని చెప్పేసి వీరిద్దరిని భుజాల మీద కూర్చోబెట్టి మొట్టమొదట హనుమంత వాహనం అక్కడ అయింది. మన తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనం అవుతూ ఉంటుంది కదా. దానికి నాంది ఎక్కడంటే ఆ కిష్కింధకాండలో ఆంజనేయ స్వామి వారు భుజస్కంధాల మీద ఇద్దరిని కూర్చోబెట్టుకొని తీసుకెళ్లి సుగ్రీవుడితో మైత్రి కల్పించారు. ఈ రకంగా అది అద్భుతమైనటువంటి, అంటే మనకి కథని మలుపు తిప్పుతుంది కిష్కింధకాండ. అంటే నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి వారికి ఒక ఆశ అక్కడ ఉద్భవించింది. దానికి ప్రధాన కారణం ఆంజనేయ స్వామి వారి